నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన గ్రామాల రైతులకు సాదా బైనామా క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 106ను సవరించాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. గ్రామాల్లో సాదా బైనామాను అమలు చేయాలి. విలీన గ్రామాల్లో సాదా బైనామాను అమలు చేయాలి. కూడా పరిధిలో ఉన్న గ్రామాలకు సాదా బైనామాను అమలు చేయాలి. హెచ్ఎండిఓ పరిధిలో గ్రామాలకు సాదా బైనామాను అమలు చేయాలి. పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీ ప్రాంతాల్లోని రైతులకు సాదా బైనామాను తెల్ల పేపర్ల ద్వారా సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసినటువంటి పేద మధ్యతరగతి చిన్న సన్నకారు రైతులకు వారి యొక్క భూములను క్రమబద్ధీకరించినటువంటి కార్యక్రమంలో భాగంగా తీసుకువచ్చినటువంటి భూభారతి చట్టం 2025ను అదే క్రమంలో భూభారతి చట్టాన్ని అమలుపరిచే ఉద్దేశంతో గత 2 రోజులుగా తీసుకొచ్చినటువంటి 106వ జీవోను మరి మేము ప్రజా సంఘాల తరఫున, రైతు సంఘాల తరఫున, దళిత సామాజిక సంఘాల తరఫున సమర్థిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అదే క్రమంలో రకరకాల నిబంధనల పేరుతో చిన్న సన్నకారు రైతులకు అనర్హులుగా చిత్రీకరించి మరి సాదా బైనామా డిక్లరేషన్ను ఎత్తివేసేటువంటి కార్యక్రమాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అనగా ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి సాదా బైనామాల డిక్లరేషన్ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చినటువంటి 106వ జీవో ప్రకారం రకరకాల నిబంధనలు అందులో ప్రస్తావించి మరి చిన్న సన్నకారు రైతులను మరి ఎలిమినేషన్ ప్రక్రియ సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆ క్రమంలో భాగంగా విలీన విలేజ్లలో, పట్టణాల ప్రాంతాల్లో ఉన్న విలీనమైన గ్రామాల్లోనూ, నగరాల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ విలీనమైనటువంటి గ్రామాల్లో సాదా బైనామా రాదని జీవోలో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. తర్వాత కూడా పరిధిలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులను మరి వాళ్లకు రెగ్యులరేషన్ ఇవ్వమని కూడా జీవోలో స్పష్టంగా మరి పొందపరిచిండ్రు. మరి దీన్ని మినహాయించి కూడా పరిధిలోను, హెచ్ఎండిఏ పరిధిలోను, మున్సిపాలిటీల పరిధిలోను, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోనూ చిన్న సన్నకారు రైతులకు సాదా బైనామాల రెగ్యులరేషన్ చేయాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించిన వారికే సాదా బైనామా వర్తిస్తామని చెప్తున్నారు. మరి పూర్తిగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా సాదా బైనామాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు 2016లో పూర్తి ఉచితంగా నిరుపేదలకు, చిన్న సన్నకారు రైతులకు సాదా బైనామాలు క్రమబద్ధీకరించండి, అదే పద్ధతిలో కూడా చేయాలని రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేసి మరి రైతుల మీద భారం మోపద్దని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్త రైతులను తీసుకోకుండా గత 2020 సంవత్సరం అక్టోబర్లోను, నవంబర్లోను దరఖాస్తు చేసుకున్న వారికే ఇస్తామని చెప్తున్నారు. మరి ఆ యొక్క నిబంధనను తొలగించి కొత్త రైతులకు కూడా అవకాశం కల్పించాలని, సాదా బైనామాలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతుల యొక్క దరఖాస్తులు తీసుకొని వారికి కూడా సాదా బైనామా రెగ్యులరేషన్ అమలు చేయాలని మరి మీ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున కోరుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా జీవోను సవరించాలి, భూభారతి చట్టాన్ని సవరించి మరి చిన్న సన్నకారు రైతులందరికీ న్యాయం జరిగేలా చేయాలని, లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని, తహసీల్దార్ కార్యాలయాలను, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చైర్మన్.